తిరుమల 200 కోట్ల సంవత్సరాల నాటి రహస్యం. మరి ఆ వివరాలు ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారికి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందవచ్చు. అలాగే మీరు మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తిరుమల కొండలకు కలియుగ శ్రీనివాసుడు రాకముందే ఆ కొండలపై వరాహ స్వామి కొలువై ఉండడం వెనుక 200 కోట్ల సంవత్సరాలకు సంబంధించిన అద్భుత రహస్యం ఒకటి ఉంది. దాని గురించి తెలుసుకుందాం. కృతయుగంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని వద్ద వరాలు పొంది భూమండలాన్ని ఆపల చుట్టి పాతాళ లోకంలోని సముద్ర గర్భంలో దాచిపెట్టాడు. విష్ణువు శ్వేత వరాహ రూపంలో సంహరించి భూదేవిని యథాస్థానంలో ఉంచాడు. ఆ సమయంలోనే భూదేవి స్వామిని తన పతిగా వరించి అందుకే ఈ కల్పాన్ని శ్వేత వరాహ కల్పమని అంటారు. భూదేవి దేవతలందరితో కలిసి స్వామిని భూలోకంలోనే ఉండమని ప్రార్థించింది. స్వామి వైకుంఠంలోనే తన విహార స్థలమైన క్రీడాచలం అనే పర్వతాన్ని తీసుకురమ్మని గరుత్మంతుని ఆదేశించారు. ఆయన ఆదేశం గరుత్మంతుడు వైకుంఠం నుండి ఆ పర్వతాన్ని తెచ్చి స్వామి ఎంచుకున్న అత్యంత పవిత్రమైన వెంకటాచలంలో ప్రతిష్ఠించాడు. వైకుంఠంలో ఉండే స్వామి ఇక్కడ వెలిసినందువల్ల అమ్మవార్లు ఇద్దరు శ్రీతీర్థం భూతీర్థంగా ఇక్కడనే వెలిశారు. మిగతా దేవతామూర్తులందరూ స్వామి పుష్కరిణిగా వెలిశారు. అంటే తిరుమలే వైకుంఠం, వైకుంఠమే తిరుమలగా మారిపోయాయి. ఈ క్షేత్రంలో నిషాదుడు అనే గొప్ప భక్తుడు ఉండేవాడు. ఒకరోజు నిషాదుడు అడవికి వెళ్తూ స్వామికి నైవేద్యం పెట్టే బాధ్యతని తన చిన్న కుమారుడికి అప్పగించాడు. పాపం చిన్నారి ఆకలి తట్టుకోలేక స్వామి నువ్వు తింటేనే నేను తింటాను అని ఏడుస్తూ వేడుకున్నాడు. ఆ చిన్నారి అమాయకపు భక్తికి మెచ్చి స్వామి స్వయంగా వచ్చి ప్రసాదాన్ని స్వీకరించారు. తిరిగి వచ్చిన నిషాదుడు తన కొడుకు నైవేద్యం పెట్టకుండానే తినేశాడని భావించి కోపంతో అతన్ని శిక్షించబోయాడు. అప్పుడు వరాహస్వామి ప్రత్యక్షమై నీ కుమారుడు ఇచ్చిన ప్రసాదాన్ని నేనే స్వీకరించానని చెప్పారు. వరాహస్వామి నిషాదుడి భక్తికి మెచ్చి ఆ పుట్టలో బ్రహ్మదేవునిచే ప్రతిష్ఠించబడిన ఒక విగ్రహం ఉందని దాన్ని బయటకు తీసి ఆలయాన్ని నిర్మించమని ఆదేశించారు. స్వామివారి ఆదేశం ప్రకారం నిషాదుడు ఆ విగ్రహాన్ని బయటకు తీసి అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించాడు. అది ఇప్పటి తిరుమలలో ఉన్న శ్రీ భూవరాహ స్వామి ఆలయం. అది వరాహ క్షేత్రంగా కొలవబడుతోంది. అందుకే శ్రీనివాసుడు రాకముందే ఈ కొండలకు వరాహస్వామి క్షేత్రాధిపతి అయ్యారు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.